శ్రీమతే నమః. పాకిస్తాను భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో హిందువులకు సంబంధించిన భూములు వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. అలాగే భారతదేశంలో కూడా హిందువులకు సంబంధించిన భూములు చాలా వరకు ఆక్రమించేసుకున్నారు. వక్ఫ్ బోర్డు సంగతి అందరికీ తెలిసిందే కదా. వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇది చూపించి భూమి నాది అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలకు సంబంధించిన భూములు ఎన్నో వక్ఫ్ బోర్డులో ఉన్నాయి. వక్ఫ్ బోర్డు భూభాగం ఎంత ఉందో తెలుసా? పాకిస్తాన్ భూభాగం ఎంతైతే ఉందో ఈ వక్ఫ్ బోర్డులో కూడా అంతే భూభాగం ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, టీడీపీ జేడీయూల మీద జంతర్ మంతర్ దగ్గర ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారనమాట పరాయి మతస్థులు. శనివారం నాడు విజయవాడలో ధర్నా చేశారు. ఆల్ ఇండియా ముస్లిమ్స్ పర్సనల్ లా బోర్డు వీళ్ళు. ఎందుకు ధర్నా చేశారు? ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి 40 సవరణలు ప్రవేశపెట్టారు కదా, దీన్ని వ్యతిరేకించకపోతే మా సపోర్ట్ మీకు ఉండదు అని చెప్పి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారనే చెప్పచ్చు. సపోర్ట్ ఉండదు అంటున్నారు అంటే అది బెదిరింపే కదా. చూద్దాం వాళ్ళ సపోర్ట్ కోసం వాళ్ళ వైపు మాట్లాడతారో, లేదు అంటే హిందువులకి న్యాయం చేస్తారో. రేపన్న రోజు వాళ్ళకి అంత పాజిటివ్గా వచ్చేసిందని అనుకోండి, మన ఇంట్లోకి వచ్చి ఇది నాది అంటే ఇచ్చేయాలి. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నప్పుడు కూడా చాలా మంది కింద కామెంట్లు పెట్టచ్చుగాక, రాజకీయం ఎందుకండి అంటారేమో. మన ఇల్లు బాగుండాలని మనం ఎంతగా కోరుకుంటామో మన దేశం బాగుండాలని కూడా మనం కోరుకోవాలి. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి హిందువులందరూ ఏకమైతేనే కదా. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించే కాదు, ఏ విషయంలో అయినా సరే హిందువులకు సంబంధించి ఏ ఇష్యూ జరుగుతున్నా మనందరం సపోర్ట్ చేయకపోతే రేపు అన్న రోజు మన ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది. పాకిస్తాన్ భూభాగం అంతా వక్ఫ్ బోర్డులో ఉంది అంటే, ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుని వ్యతిరేకించకపోతే మేము మీకు సపోర్ట్ చేయము అంటున్నారు అంటే ఈ భారతదేశాన్ని అంతటినీ కూడా వాళ్ళ వక్ఫ్ బోర్డులో కలిపేసుకోవాలి. అది కదా వాళ్ళ పన్నాగం. అప్పుడు మన బ్రతికేంటి? అప్పుడు మనం ఎక్కడుంటాం? వాళ్ళు అంత ధైర్యం చేశారంటే ఎవరు అలసిచ్చారు? మన దేవాలయాలకు సంబంధించి ఏదైనా సొమ్ము ఉంటే ఆ సొమ్ముని వాళ్ళ ప్రార్థనా స్థలాలకి, వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారుగా. వాళ్ళ యాత్రలకి ఏదైనా చేసుకోవాలంటే సబ్సిడీలు ఇస్తున్నారుగా. వాళ్ళ ప్రార్థనా స్థలాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇస్తున్నారు. మొన్న కూడా వాళ్ళది ఏదో కార్యక్రమం జరిగితే 5 లక్షల రూపాయలు ఇచ్చారు కదా. వాళ్ళకి చెయ్యాలి, నేను కాదు అంటలేదు. కానీ హిందువులు నోరు కొట్టేసి చేయక్కర్లేదు కదా. నిధులంటూ ఉంటాయి కదా కొన్ని, ఆ నిధులు ఇవ్వచ్చు కదా. కానీ హిందువులు సొమ్ము తీసుకెళ్లి మాత్రమే అక్కడ ఇస్తారు. అలా అన్నా ప్రశ్నించాము అని అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు వ్యవహారం. 2014లో ఇంకా ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదలవక ముందు ఈ రోడ్ వైడనింగ్ పేరుతోటి దేవాలయాల్ని కూల్చేశారు కదా. కూల్చేసిన తర్వాత ఏమని చెప్పారు అంటే, మళ్ళీ దేవాలయాల్ని నిర్మిస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ దేవాలయాల గురించే మాట్లాడుతోంది ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే అక్కడ ఆ రోజు ఈ వైడనింగ్ కార్యక్రమాల్లో హిందూ దేవాలయాలు మాత్రమే కనిపించే అడ్డుగా. అక్కడ కనకదుర్గమ్మ వారి ఆలయం దగ్గర ఇతర ప్రార్థనా స్థలాలకు సంబంధించిన ఒక కట్టడం ఉంది. మరి అది ఎందుకు కనిపించలేదు అంటే, అది వైడనింగ్ లోకి వీళ్ళకి కనిపించలేదా? రాలేదా? కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే అడ్డొచ్చాయి. అప్పుడు కట్టిస్తా ఉన్నారు. ఈ రోజుకి 11 ఏళ్ళు అయింది. ఈ రోజు వరకు కట్టడం అవ్వలేదు. సరే, ఈ మధ్యకాలంలో ఆ ప్రభుత్వం తర్వాత ఏం రాలేదు కాబట్టి అధికారంలోకి వాళ్ళు ఏం చేయలేకపోయారు అని అనుకోవచ్చు. తర్వాత వచ్చిన ప్రభుత్వం మాత్రం మనకేమైనా ఊడబడి చేసిందా? మనల్ని అభద్రతా భావంలోకి నెట్టేసింది. హిందువులకి దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవరొచ్చినా సరే హిందువులని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు కాశీనైన క్షేత్రంలో ధ్వంసం చేశారుగా. ధ్వంసం చేసినప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, ఊరందరికీ తెలిసింది కానీ ప్రభుత్వానికి వెళ్ళడానికి మాత్రం 4 రోజులు పట్టింది. 4 రోజులు పట్టి అన్ని ఆలోచించుకున్న తర్వాత, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకున్న తర్వాత, బహుశా నిన్న రాత్రి ట్విట్టర్లో ట్వీట్ చేసి ఉండుంటారు, సొంత నిధులతో అక్కడ కట్టడం కట్టిస్తాము అని. అంటే సొంత నిధులతో కట్టించి ఇది ఫలానా వాళ్ళ చేతి నిర్మించబడిందని కట్టిన వాళ్ళ పేరు ఇప్పుడు తీసుకుంటారు. కానీ పూర్వం ఉన్న సత్రాన్ని మనం ధ్వంసం చేసి ఇప్పుడు కట్టించాలనే విషయాన్ని అక్కడికి ఎవరికీ తెలియదు. ఇంకా చరిత్ర మరుగున పడిపోతుంది. కొత్తగా వీళ్ళ పేర్లు తయారైపోతాయి. వీళ్ళ పరంపర అక్కడ కొనసాగిపోతూ ఉంటుంది. 2014లో ఈ వైడనింగ్ చేసేటప్పుడు అప్పుడు ప్రభుత్వం కూల్చేసిన ఈ గుడుల గురించి దేవాదాయ శాఖ మంత్రి అయిన మాణిక్యాలరావు గారికి తెలియదు. అందరిలాగా ఆయన కూడా పేపర్లో చూసే తెలుసుకుని స్పందించారు. అప్పుడు ఆయన స్పందించారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న, ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షిస్తామున్న ఆయన
పాపం ఎప్పటికీ ఈ టైగర్ జోన్ లో ఉంది అని చెప్పేసి కూల్చేసిన ఈ కట్టడాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఇప్పటి వరకు పాపం ఈ మీడియా ద్వారా గాని ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా గాని ఆయనకి తెలియలేదేమో. అటవీ శాఖ మంత్రిగా ఉండి అంటే పాపం ఈ వైఫైలు ఏమన్నా కనెక్షన్స్ కొంచెం స్లో ఉండుంటాయి, అందుకే న్యూస్ అంతవరకు చేరుండదు. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు. కడుపు మండిపోతోంది. ఎవరొచ్చినా సరే హిందూ ధర్మాన్ని దెబ్బ కొట్టేయాలి, హిందువులనే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రాయచోటిలో అంత దుర్మార్గం జరుగుతుంటే ఒక్కళ్ళు మాట్లాడారా? ఒక్క అధికారి మాట్లాడారా? ఒక స్త్రీమూర్తిని అలా మాట్లాడకూడదు, ఒక స్త్రీమూర్తి గురించి అలా అనకూడదని ఆ అధికారి మీద చర్యలు ఎవరైనా తీసుకున్నారా? తీసుకోరు. జరిగింది హిందువులకు కాబట్టి కాస్త ఆలస్యం అవుతుంది, కాస్త ఏంట్లేండి న్యాయం జరగకపోయినా జరగకపోవచ్చు. అదే పరాయి మతస్థులకి జరిగితే మాత్రం నిమిషాల్లో వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి వెంటనే వాళ్ళకి అన్ని న్యాయం చేసేయాలి, లేకపోతే వాళ్ళు ఓట్లు రావు. మనల్ని ఏం చేశారు? ఒక పెద్ద బుట్టల్లేశారు, అందులో కూర్చోపెట్టారు హిందువులని. కూర్చోపెట్టేసి మళ్ళీ చిన్న చిన్న బుట్టలు అల్లారు, అందులోకి కులాల వారీగా సెపరేట్ చేసేసారు. సెపరేట్ చేసేసి ఇప్పుడు విభజించు పాలించు అని అన్నప్పుడు ఓట్లు చీలిపోతాయిగా, వాళ్ళకి కావలసినవన్నీ ఏరుకుని మళ్ళీ తెచ్చి బుట్టలో పెట్టుకున్నారు. అక్కడ ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని తంత్రాలు చేసినా వాళ్ళు విడిపోరు, వాళ్ళందరూ కలిసిగట్టుగానే ఉంటారు. వాళ్ళకి అన్యాయం జరిగిందంటే వాళ్ళందరూ గుంత గొప్పంగా తీసుకెళ్లి ఎవరికి కావాలనుకున్నా వాళ్ళకే వేస్తారు ఓట్లు. మన దౌర్భాగ్యం ఏంటంటే హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళని మనం సపోర్ట్ చెయ్యం. ఈ రోజు కనుక కేంద్రంలో హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ లేకపోతే మన బ్రతుకేంటి చెప్పండి? ఈ రోజు సంభాల్లో అన్ని దేవాలయాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయంటే కారణం ఎవరు చెప్పండి? యోగి ఆదిత్యనాథ్ గారే కదా. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు హిందూ ధర్మానికి. అది హిందూ ధర్మానికి సపోర్ట్ చేయడం అంటే. దేవాలయాల్ని కూల్చేసినా హిందువుల మీద ఏదైనా దాడి చేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదే. ఆ రోజు గోపాల్ మిశ్రా మీద అలాంటి సంఘటన జరిగితే యోగి ఆదిత్యనాథ్ గారు వెంటనే యాక్షన్ తీసుకున్నారు కదా. మరి రాయచోటిలో జరిగిన సంఘటనకి యాక్షన్ తీసుకోకపోగా పైగా హిందువులు భజన చేయడానికే ఎన్నో ఆంక్షలు. మీరు బయటికి రాకండి, మీరు గట్టిగా అరవకండి, మీరు గట్టిగా మాట్లాడుకోకండి, మీరు గట్టిగా చేయకండి అని. అలాగే హోలీకి సంబంధించి అదే మనం అన్నాం అనుకోండి, మీ ప్రార్థనలు చేసుకునేటప్పుడు మైకులు అవి పెట్టకండి అని. మరి ప్రతిరోజు 3 పూట్ల బయటికి మైకులు వినపడతాయి కదా, అప్పుడు మరి హిందువులు ఏమన్నా మాట్లాడారా? అప్పుడు హిందువులు మాట్లాడినా లెక్కలోకి ఉండదు. ఒకవేళ మాట్లాడితే కనుక ఇలా రెచ్చగొట్టేస్తున్నారని మనల్ని అంటారు. మనం పూజలు చేసుకునేటప్పుడు మాత్రం మనం మాట్లాడకూడదు, మన నోరు పడిపోవాలి, మన ఇంటి తలుపులు మూసేసుకోవాలి, లోపల ఏదో తప్పు చేసినట్లు రహస్యంగా మనం భజనలు చేసుకోవాలి. హిందూ దేశంలో ఉండి మన బ్రతుకే ఇలా ఉంటే రేపన్న రోజు ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి భూమంతటిని వాళ్ళు కలిపేసుకుని ఆధిపత్యాన్ని వాళ్ళు తీసుకుంటే మళ్ళీ మన బ్రతుకేంటి చెప్పండి? రజాకాల సినిమాలో చూడలేదా? హోమాలు చేసుకుంటే ఎంత అలా హిందువుల్ని బాధ పెట్టారో, పేగులు కూడా తీసి దండం మీద వేసేశారు కదా. ఆ బ్రతుకు మళ్ళీ మనకు వస్తుంది. హిందువులు కళ్ళు మూసుకుంటే ఆ బ్రతుకు మళ్ళీ వస్తుంది. భగవంతుడి దయ వల్ల ఆ బ్రతుకు రాకూడదని భగవంతుని మనం కోరుకోవాలి. ఆ కోరుకోవటం ఒక్కటే కాదు, మనందరం ఇలా కలిసి ఉండాలి. ఇలా విడిపోయాం కాబట్టే ఒక్కొక్క వేల్ని విరిచేస్తున్నారు. ఇలా కలిసి ఉంటే మనల్ని ఏమైనా చేయగలరా? చేయలేరు. కళ్ళు తెరుచుకుంటే బాగుపడతాం, తెరుచుకోకపోతే నాశనం అయిపోతాం. చూద్దాం. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని వీళ్ళు బెదిరించారు కదా, హిందువులకి న్యాయం చేస్తారో వాళ్ళకి న్యాయం చేస్తారో. హిందువులకి అన్యాయం చేసే మాట అయితే ఎంత కృతజ్ఞులు అని అనిపించుకుంటారో ఇంకా దానికంటే పై మాట ఇంకేం ఉండదు. హిందువులకి న్యాయం జరగకపోతే హిందువులు ఎప్పటికీ క్షమించరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.